ఇప్పుడు అందరికి సర్ప్రైజింగ్ గా హాలీవుడ్ సినిమాల్లో కనిపించింది. తనే టాక్ ఆఫ్ ది టౌన్ లాగా కొన్ని రోజుల నుంచి నడుస్తుంది. అవంతిక ఇస్ విత్ us విత్ iDream. నమస్తే. అవంతిక అంటేనే చక్కగా ఒక మంచి నవ్వు, ఆ బొట్టు గుర్తొస్తుంది. బ్రహ్మోత్సవం 2017-16-17 తెలుగు సినిమాలో నెక్స్ట్ హీరోయిన్ అయిపోద్ది అనుకున్నాము. కట్ చేస్తే హాలీవుడ్ యాక్టర్స్ అయింది. ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ తట్టుకోలేక అమెరికాకి వెళ్ళిపోయా. ఎన్ని మూవీస్ చేసా 5 years పీరియడ్ లో? ఒక 9 films అండ్ ఫ్యూ యాడ్స్ కూడా. ఫార్చునేట్. ఫుల్ క్లాసికల్ అటైర్ లో. అమ్మ జాబ్ చేసే వాళ్ళ? అమ్మ నా కోసమని జాబ్ వచ్చేసి యూఎస్ లో జాబ్ చేస్తారు. ఇప్పటికి కూడా అమ్మ నీతోనే ఉండడం అనేది దట్ సంథింగ్ షుడ్ బి అప్రిషియేటెడ్ కదా. నా ఇంట్రెస్ట్ మీద ఒక ఛాన్స్ తీసుకొని పిల్లకి యాక్టింగ్ అంటే ఇష్టం, ట్రై చేద్దాము అని అన్నందుకు ఐ థింక్ నేను చాలా గ్రేట్. ఇది కూడా యువర్ బాస్కెట్బాల్ ప్లేయర్? లేదు అక్కడ సిరీస్ లో అదే షోకి చెప్పా. అంటే వాళ్ళు కాల్ చేసి అడిగింటారు అనమాట ఆడిషన్లు జరిగేటప్పుడు బాస్కెట్బాల్ ప్లే చేస్తా అంటే యా నేను చెప్తాం యాక్టర్. నీకు రాదు కదా వచ్చేటప్పుడు చెప్పారు, అడగలేదా? అడిగిండ్రు, తిట్టిండ్రు. కానీ ఇంకా షూట్ ఇంకొక డేలో స్టార్ట్ అవుతుంటానంటే కష్టం చేయలేను కదా. చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను. Okay girl, we won't buy tickets then. No. I think like look. Okay girl, we won't buy tickets then. No. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అమ్మ సమచిత మిస్ అదువు ఫార్చ్యూన్ ఆయిల్. చాలా మంది ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? చాలా మంది తెలుగు యాక్ట్రెసెస్కి నేను చూస్తా ఇన్సెసెంట్ లైక్ మీడియా ట్రోలింగ్. ఇట్స్ సాడ్ నా ఒపీనియన్ లోపల. ఎస్పెషలీ ఒక తెలుగు అమ్మాయి అమెరికాలో ట్రై చేస్తుంది, కొంచెం సక్సెస్ గెయిన్ అవుతుందని అంటే దానికి సపోర్ట్ చూపించాలి. కానీ క్రిటిసిజం, ఎస్పెషలీ ఇలాంటి దాని మీద క్రిటిసిజం చూపించడం నా ఒపీనియన్లో కొంచెం అన్ఫేర్. ఇంత చిన్న దానికి క్రిటిసైజ్ చేసి, ఇంత చిన్న దానికి మీమ్స్ చేసి మొత్తం ట్రోల్ చేయడము నా ఒపీనియన్లో అన్నెసెసరీ. కానీ ఇంకా నా ఐడెంటిటీకి సంబంధించింది కాబట్టి దాన్ని క్రిటిసైజ్ చేస్తే అన్నిటికనే. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. ఇప్పుడు నా ముందున్న గెస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేసే ముందు ఒక్కసారి ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ చూడండి. చూసారు కదా, అవంతిక ఇస్ విత్ us. చిన్నప్పుడు మనం అందరం చూసాం తనే యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్గా. ఇప్పుడు అందరికీ సర్ప్రైజింగ్గా హాలీవుడ్ సినిమాల్లో కనిపించింది. అండ్ చాలా మంది చూసారు ఈ మధ్య తనే టాక్ ఆఫ్ ది టౌన్ లాగా కొన్ని రోజుల నుంచి నడుస్తుంది. అవంతిక ఇస్ విత్ us విత్ iDream. నమస్తే. నమస్తే హర్షిని, ఎలా ఉన్నారు? బాగున్నాను, నువ్వు బాగున్నావా? నేను బాగున్నా. అవంతిక అంటేనే చక్కగా ఒక మంచి నవ్వు, ఆ బొట్టు గుర్తొస్తుంది. చాలా రోజులు అయింది. 8 years అయింది. 2017 అనుకుంటా. బ్రహ్మోత్సవం 2017-16-17 టైంలో. ఆ తర్వాత అప్పుడు ఫస్ట్ అక్కడి నుంచి మాట్లాడతాం. అప్పుడు అవంతికని చూస్తే ఈ పాప ఎంత చక్కగా ఉంది, తెలుగుతలో ఉట్టి పడుతుంది, అసలు తెలుగు సినిమాల్లో నెక్స్ట్ హీరోయిన్ అయిపోద్ది అనుకున్నాము. కట్ చేస్తే హాలీవుడ్ యాక్టర్స్ అయింది. ఇంకా ఆ టైంలో చైల్డ్ యాక్టర్స్గా చేయొచ్చు, లేకపోతే హీరోయిన్గా చేయొచ్చు. ఆ మధ్య టైంలో ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ తట్టుకోలేక అమెరికాకి వెళ్ళిపోయా. ఆ 5 yearsలో హాలీవుడ్లో ఒక కెరియర్ ఎస్టాబ్లిష్ చేసుకుందామని గోల్ పెట్టుకున్నా. ఇప్పుడు అది ఇట్లా మేనిఫెస్ట్ అవుతుంది. కానీ నౌ 19 years 20 years రీచ్ అవుతున్నా కాబట్టి ఇప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని. నా ఐడియల్ సిచ్యువేషన్ గోల్ తెలుగు, బాలీవుడ్, అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్నిట్లోపల ఒక కాలు కెరియర్ ఉండాలని. దట్స్ అమేజింగ్, నైస్. తెలుగు అమ్మాయి ఇంత సాధించడం అనేది మా అందరికి కూడా చాలా ప్రౌడ్ మూమెంట్ లాంటిది అనమాట. థ్యాంక్ యూ.
సో మిగతావన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఆ ప్లేసులకి వెళ్ళడం అంత సాధించడం ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ అవంతిక అంటే ఎవరో తెలుసు ఇప్పుడు తనకి టాలెంట్ ఏంటో తెలుసు, యాక్టింగ్ టాలెంట్. దట్స్ గ్రేట్. అవంతిక, ఒక్కసారి నీ గురించి తెలియని వాళ్ళకి, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు, అసలు ఇండియాలో ఎక్కడ పుట్టింది పెరిగింది ఒక్కసారి చెప్తావా? సో నా పేరు అవంతిక. నేను ప్రస్తుతం న్యూయార్క్లో ఉంటున్నా. నేను అక్కడ కాలేజ్ చేస్తున్నా. ప్రైమర్లీ నేను పుట్టి పెరిగింది అమెరికాలో, కానీ 10 years old ఉన్నప్పుడు నేను హైదరాబాద్కి మూవ్ అయ్యా. మా ఫ్యామిలీ మొత్తం తెలుగు, హైదరాబాద్ నుంచి నేటివ్. సో ఇక్కడ ఒక 5-6 years టోటల్ నేను స్పెండ్ చేశాను. సో అట్లీస్ట్ నా హెడ్ లోపల ఐ గ్రోన్ అప్ ఇన్ బోత్ కంట్రీస్, అమెరికా అండ్ ఇండియా. కానీ పుట్టింది మాత్రం అమెరికా, కాలిఫోర్నియాలో. ఓకే. సో యా, యాక్టింగ్ 10 years ఉన్నప్పుడు మొదలుపెట్టా. యాక్టింగ్ వల్లనే నేను ఇండియాకి వచ్చా. యాక్టింగ్ కోసం ఇండియాకి వచ్చారా? ఆ టైంలో 10 years ఉన్నప్పుడు యాక్టింగ్ కోసమే హైదరాబాద్కి వచ్చా. అంటే ప్రయర్ ఇంకా మీకు తెలుసు కదా, ఎన్ఆర్ఐస్ ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ చేస్తుంటారు సమ్మర్లో. ఆ ట్రిప్ కాకుండా అఫీషియల్గా 4-5 years మూవ్ అయింది. ఆ మూవ్ యాక్టింగ్ వల్లనే మోటివేట్ అయింది. ఓకే. సో మీ పేరెంట్స్ నీకు యాక్టింగ్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ చూసి ఇండియాకి మూవ్ అయ్యారా? అంటే ఆ టైంలో మీరు అన్నట్టు 2016-2017 టైంలో హాలీవుడ్లో పెద్దగా రిప్రజెంటేషన్ అనే టాక్ మొదలైంది అనుకోండి, కానీ సౌత్ ఏషియన్స్ ఆ టాక్కి ఫోర్ ఫ్రంట్లో అయితే లేరు. సో అక్కడ జాబ్ ఆపర్చునిటీస్, ఎస్పెషలీ నేను చిన్నపిల్లని, ఇంకా కొంచెం అన్లైక్లీ ఉండేది. అమ్మాయి ఏమనుకుందనంటే ఆ టైంలో అమెరికాలో ట్రై చేసి అన్నెసెసరీ రిజెక్షన్స్ ఫేస్ అయ్యి, ఇప్పుడు రేస్ వలన రిజెక్షన్స్ నేను ఏం చేయలేను, యాక్టింగ్ వలన అయితే ఇంప్రూవ్ చేసుకొని ఏమైనా చేసుకొని ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బట్ రేస్ వలన అయితే there's no way I can beat it అని సెల్ఫ్ ఎస్టీమ్ ఎందుకు అన్నెసెసరీగా దెబ్బతింటుందని అమ్మ అనుకుంది. సరే, పిల్లకి యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉంది, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రై చేద్దాం ఎందుకు అంటే ఫేస్బుక్ మీద ఏదో ఆడిషన్ కనిపించింది ఆమెకి. ఒక టేప్ పంపించినాం, టేప్ నుంచి ఆఫర్ వచ్చింది. సో ఒక 3 months పాటు సినిమా ఫిల్మ్ చేసుకొని అమ్మాయికి ఎట్లా నచ్చిందో చూసుకొని మళ్ళీ కాలిఫోర్నియాకి వెళ్ళిపోదామని ప్లాన్ ఉండే. ఓకే. కానీ ఇంకా ఇక్కడ మూవ్ అయినాక సినిమా ఆఫర్లు రావడము, నాకు ఇంట్రెస్ట్ ఇంకా ఇంకా పెరగడం వలన ఒక 5 years హైదరాబాద్లో గడిపినాం. చెన్నై, హైదరాబాద్, ఊటీ, బాంబే ఇట్లా. ఫస్ట్ మూవీ ఏంటి? బ్రహ్మోత్సవం. ఫస్ట్ మూవీ బ్రహ్మోత్సవం. తర్వాత ఎన్ని మూవీస్ చేసి ఆ 5 years గ్యాప్లో, 5 years పీరియడ్లో? సారీ, ఒక 9 films అండ్ ఫ్యూ యాడ్స్ కూడా. ఐ రిమెంబర్ ఒక ఎడిబుల్ ఆయిల్, ఫార్చ్యూన్ ఆయిల్, ఫుల్ క్లాసికల్ అటైర్లో. దట్స్ నైస్. అంటే మీ సిబ్లింగ్స్ ఉన్నారా అవంతిక? లేదు, సిబ్లింగ్స్ ఉంటే ఇదంతా పాసిబుల్ అయ్యేది కాదనుకుంటా. అవునా? అమ్మ అంటే ఇంత టైం అమ్మ డెడికేట్ చేసింది, సిబ్లింగ్స్ ఉంటే పాసిబుల్ అవ్వకపోయేది. నాన్న కూడా కోస్ట్ టు కోస్ట్ ట్రావెల్ చేసేది. సో చాలా టైం డెడికేట్ చేసింది వాళ్ళిద్దరు. సిబ్లింగ్స్ ఉంటే ఇంకా షేర్డ్ అటెన్షన్ వల్ల అంత పాసిబుల్ అవ్వకపోయేది. అమ్మ జాబ్ చేసేవాళ్ళ? అమ్మ నా కోసమని జాబ్ వదిలేసేది. లేకుంటే తను యూజువల్లీ అక్కడ యూఎస్లో జాబ్ చేసేది? ఇప్పటికీ కూడా చార్టెడ్ అకౌంటెంట్, రియల్ ఎస్టేట్, వెరీ వెరీ టాలెంటెడ్ ఉమెన్. ఫాదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. బట్ నీ టాలెంట్ని, నీ ఇంట్రెస్ట్ని గుర్తించి వాళ్ళు టైం స్పెండ్ చేయడం, అమ్మ నీతోనే ఉండడం అనేది దట్ సంథింగ్ షుడ్ బి అప్రిషియేటెడ్ కదా. ఎస్పెషలీ ఇండియన్ అమెరికన్ ఫ్యామిలీస్లో, ఇమిగ్రెంట్ ఫ్యామిలీస్లో ఇట్లా ఒక ఫీలింగ్ ఉంటుంది, మేము దేశాలు మార్చినాము, పిల్లలు బెస్ట్ ఆఫ్ దే హ్యావ్ టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ గివెన్ టు దెమ్ అని. సో అందుకని ఎస్పెషలీ అమెరికాలో అట్లీస్ట్ నా పర్సెప్షన్ ఏంటంటే ఎక్కువ మటుకు పిల్లల్ని డాక్టర్, లాయర్, ఇంజనీర్ ఈ కెరియర్లో పంపిస్తారు, ఎందుకంటే సేఫ్. ఇంత డ్రాస్టిక్ చేంజ్ అయిన దే హ్యావ్ టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్ అని. సో ఐ థింక్ ఇట్స్ ప్రిటీ ఇంక్రెడిబుల్ దట్ వాళ్ళిద్దరూ నా ఇంట్రెస్ట్ మీద ఒక ఛాన్స్ తీసుకొని పిల్లకి యాక్టింగ్ అంటే ఇష్టం, ట్రై చేద్దాము అని అన్నందుకు ఐ థింక్ నేను చాలా గ్రేట్ఫుల్. మీది ఎక్కడ నేటివ్? హైదరాబాదేనా లేకపోతే తెలంగాణలో ఎక్కడ? అమ్మది హైదరాబాద్, నాన్నది పిట్లం అనే ఊరు, నిజామాబాద్ చుట్టుపక్కల. ఓకే, దట్స్ నైస్. సో ఇప్పుడు ఏంటి ఇండియాకి రావడానికి రీజన్? బిగ్ గర్ల్స్ డోంట్ క్రై. బిగ్ గర్ల్స్ డోంట్ క్రై ఇవాళనే March 14th నిన్న. ట్రావెల్తో మొత్తం డేట్స్ అన్ని కన్ఫ్యూజ్ అవుతాయి. నిన్న రిలీజ్ అయింది ప్రైమ్లో, అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది నిన్న వెబ్ సిరీస్ బిగ్ గర్ల్స్ డోంట్ క్రై. ఎస్. సో
ఇంకా అది రిలీజ్ అవ్వడం వలన ప్రమోషనల్ యాక్టివిటీస్ వాటన్నిటికీ బాంబేకి వచ్చా. సో అది స్టార్ట్ హోప్ఫుల్లీ టు అ కెరియర్ ఇన్ ఇండియా. అది ఎప్పుడు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు కంప్లీట్ అయింది అది? సో లాస్ట్ ఇయర్ 2022 బిజియెస్ట్ ఇయర్ ఉండే నాది. నేను ఒక హారర్ ఫిల్మ్ చేశాను సర్బియాలో, టారో అని. అది ఇప్పుడు సమ్మర్లో వస్తుంది, వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్. అది కూడా హారర్ ఫిల్మ్. సో ఆ ఆడిషన్ ప్రాసెస్ జరుగుతుంటే ఈ ఆడిషన్ ప్రాసెస్ కూడా సైమల్టేనియస్గా జరుగుతుండే అనమాట. టారో ఈజ్ అంటే ఈ హాలీవుడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్. సో బిగ్ గర్ల్స్ డోంట్ క్రై నెగోషియేషన్స్ అప్పటికి జరుగుతుండే అనమాట. కానీ ఆ డీల్ ప్యాన్ అవుట్ అవుతుందా లేదా ఎవరికి తెలియదు. ఎందుకనంటే నేను ఫారెన్లో ఉన్న వాళ్ళకి హిందీతో కంఫర్టబుల్ ఉన్నానా లేదా వాళ్ళకి తెలీదు. బాస్కెట్బాల్ ప్లేయరు, డేట్స్ వాళ్ళకి అడ్జస్ట్ అవుతుండే. సో అది చాలా టెంటేటివ్గా ఉండే. నేను టారో ఫిల్మ్ చేసేటప్పుడు సర్బియాలో అప్పుడు వాళ్ళకి అఫీషియల్ ఆఫర్ కాల్ వచ్చింది, ఇంకొక 3 weeksలో మేము షూట్ స్టార్ట్ చేస్తున్నాం, రాగలుగుతారా అని. అంటే సర్బియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్ బాంబేకి, అండ్ దెన్ బాంబే టు ఊటీ. అండ్ సో ఐ షోడ్ అప్ 1 day బిఫోర్ వీ స్టార్టెడ్ ఫిల్మింగ్. సో మొత్తం వర్క్షాప్స్ అన్నీ నేను మిస్ అయిపోయా, ఎందుకంటే టారో ఫిల్మింగ్ అప్పుడే ఎండ్ అయింది. సో ఇంకా డైరెక్టర్స్, రైటర్స్ అందరు చాలా నర్వస్ ఉండే అనమాట, ఎందుకంటే షో ప్లాట్ 7 అమ్మాయిల గురించి. సో కెమిస్ట్రీ ఎట్లుంటుంది, ఫ్రెండ్స్ చేసుకుంటుందా, జెల్ అవుతుందా, మొత్తం చాలా అప్ ఇన్ దేర్ ఉండే అనమాట. సో అందరు ఇంకా మీ ఇంక్లూడెడ్ చాలా నర్వస్గా ఉంటుంది, బట్ ఇట్ ప్యాన్డ్ అవుట్ వెల్. నేను యాక్చువల్లీ ఓన్లీ 1 episode చూసాను. ఏమనుకున్నా ఇట్ వాజ్ అంటే చాలా మీరు చెప్పినవేమి నాకు కనిపించలేదు. ఇట్ వాజ్ ఐ థాట్ లైక్ మీరు హోల్ వర్క్ షాప్ చేసి అంత అంటే అంత కోఆర్డినేషన్ వచ్చిందో మీ అందరి మధ్య అనిపించింది. యూ డిడ్ ప్రెటీ వెల్ అసలు ఫస్ట్ ఎపిసోడ్లో. బట్ ఐ కుడెంట్ ఫైండ్ టైమ్ టు సీ ద నెక్స్ట్ ఎపిసోడ్స్. ఇవాళ కంప్లీట్ చేస్తాను. చాలా బాగుంది. అంటే బేసిక్గా కూడా యూఆర్ బాస్కెట్బాల్ ప్లేయర్? లేదు, అక్కడ ఆ సిరీస్లో అంతే. అదే షోకి చెప్పా. అంటే వాళ్ళు కాల్ చేసి అడిగింటారు అనమాట ఆడిషన్లు జరిగేటప్పుడు, బాస్కెట్బాల్ ప్లే చేస్తా అంటే యా ఇంకా చెప్తాం యాక్టర్ చేసామని ఇంకా చెప్పినాము. సెట్ షో అయినాక ఇట్లా నన్ను ఆడేదని అంటే ఇంకా అప్పటి నుంచి ట్రైనింగ్ ఒక 3 వారాలు 1 month అట్లా రుద్దిండ్రు. ప్యాన్ అవుట్ అయింది ఎట్లనో మాదిరి. బట్ ఇంకా చూసుకోవాలి. ఇంకా నాకైతే చూస్తే నాకు అర్థమైపోతుంటుంది ఎప్పుడు ఆడలేదు అన్నట్టు అనిపిస్తుందని. కానీ ఇంకా చూద్దాం ఏమంటారో. కానీ వాళ్ళు అంటే ఏమనలేదా? అంటే వైల్ యూర్ ప్లేయింగ్ అది చూపిస్తున్నప్పుడు ఆడుతున్నప్పుడు నీకు రాదు కదా వచ్చేది చెప్పాను అడగలేదా? అడిగిండ్రు, తిట్టిండ్రు. కానీ ఇంకా షూట్ ఇంకొక డేలో స్టార్ట్ అవుతుంటానంటే కాస్త అయితే చేయలేను కదా. ఏదో ఒకటి మేడ్ డు. దట్స్ నైస్. ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను. Okay, girl, we won't buy tickets then. No, I think like look. Okay, girl, we won't buy tickets then. No. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అమ్మ సమచిత మిస్ అదువు ఫార్చ్యూన్ ఆయిల్. నువ్వు అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడుతుంటే చాలా మంది ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? హౌ డు యూ ఫీల్? నాకే అర్థం కావట్లేదు. అంటే నేను అమెరికాలో పుట్టి పెరిగిన, సో నాకు అమెరికన్ యాక్సెంటే న్యాచురల్. అంటే చాలామంది ఫస్ట్ జనరేషన్ ఇమిగ్రెంట్ ఫ్యామిలీస్ లోపల చాలామంది పిల్లలకి కోడ్ స్విచ్చింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో నా ఫ్రెండ్స్ ఇంక్లూడెడ్ మేమందరం స్కూల్కి వెళ్తే ఇంగ్లీష్ యాక్సెంట్లోనే మాట్లాడతాం. కానీ ఇంకా ఇంటికి వచ్చి అమెరికన్ యాక్సెంట్లో అయితే మాట్లాడలేం కదా. ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా ఇండియన్ యాక్సెంట్ ఉంటుంది. ఎందుకంటే మా అందరు అమ్మ నాన్నలు ఇంగ్లీష్ ఇండియన్ యాక్సెంట్తో మాట్లాడతారు. సో మేము వాళ్ళ నుంచి నేర్చుకున్నాం, స్కూల్లో ఫ్రెండ్స్ నుంచి నేర్చుకుంటాం. సో కోడ్ స్విచ్చింగ్ అంటారు దీన్ని. ఈ కాన్సెప్ట్ కొంచెం అన్ఫెమిలియర్ ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది అందరికి, ఆడియన్స్, అట్లీస్ట్ తెలుగు ఆడియన్స్కి. బట్ అందరు ఇంకా ట్రోల్ చేయడం, యాక్సెంట్ ఎందుకు ఫేక్ చేస్తుంది, ఇట్లెందుకు మాట్లాడుతుంది, అట్లెందుకు మాట్లాడుతుంది అని. అంటే అది నా న్యాచురల్ యాక్సెంటే, నేను అట్లనే మాట్లాడతాను. అంటే నేను పుట్టి పెరిగింది అక్కడే కదా. సో అట్లా మాట్లాడకపోతే తెలుగులో మాట్లాడాలా? హాలీవుడ్ రిపోర్టర్ ఇంటర్వ్యూ ఇంకెట్లా అంటుండ్రు. సో నేను అనుకోవడం ఈ ట్రోలింగ్ అనేది ఇండియన్ మీడియాలో అట్లీస్ట్ చాలామంది తెలుగు యాక్ట్రెసెస్కి నేను చూస్తా ఇన్సెసెంట్ లైక్ మీడియా ట్రోలింగ్. ఇట్స్ సాడ్ నా ఒపీనియన్ లోపల. ఎస్పెషలీ ఒక తెలుగు అమ్మాయి అమెరికాలో ట్రై చేస్తుంది, కొంచెం సక్సెస్ గెయిన్ అవుతుందని అంటే దానికి సపోర్ట్ చూపించాలి. కానీ క్రిటిసిజం, ఎస్పెషలీ ఇలాంటి దాని మీద క్రిటిసిజం చూపించడం నా ఒపీనియన్లో కొంచెం అన్ఫేర్.
నా డిఫాల్ట్ సైకాలజీ ఏముంటుంది అని అంటే, మన ఓన్ కమ్యూనిటీలో ఇఫ్ వి సీ సమ్మన్ సక్సీడింగ్ మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం, వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఇంత చిన్నదానికి క్రిటిసైజ్ చేసి, ఇంత చిన్నదానికి మీమ్స్ చేసి మొత్తం ట్రోల్ చేయడము నా ఒపీనియన్లో అన్నెసెసరీ. కానీ ఇంకా ట్రోల్స్ని మనం ఎప్పుడు కంట్రోల్ చేయలేము. అండ్ మా నాన్న అంటారు దట్ haters trolls are a proxy for how much success you're gaining. And so of course ఇంత లెవెల్లో నేను ఇప్పటివరకు ఫేస్ అవ్వలేదు. సో ఇట్ వాజ్ అ లిటిల్ బిట్ డిఫికల్ట్ ఇనిషియలీ, ఎస్పెషలీ నా ఐడెంటిటీకి సంబంధించింది కాబట్టి దాన్ని క్రిటిసైజ్ చేస్తే అన్నిటికన్నా ఎక్కువ హర్ట్ అవుతుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ మైండింగ్ మై ఓన్ బిజినెస్. నేను చేసుకునేది నేను చేస్తున్నా, ఇంకా వాళ్ళు అనేది అంటారు, ఇంకేం చేయగలుగుతాం దాని గురించి. బట్ బిఫోర్ అంటే మీన్ గర్ల్స్ రిలీజ్ అయ్యే ముందు అంటే నీకు అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి అదంతా నార్మలే. నువ్వేమనుకున్నావు అంటే ఇండియా నుంచి నా వాళ్ళ నుంచి బాగా సపోర్ట్ వస్తుంది మీన్ గర్ల్స్కి అనుకున్నావా? అసలు ఇక్కడ రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఆ టైంకి నేను అసలు అనుకోలేదు ఇక్కడ మీడియా రెస్పాన్స్ అసలు ఉంటుందనే అనుకోలేదు. 1 week రిలీజ్ పీరియడే ఉండే ఇక్కడ మీన్ గర్ల్స్, అది కూడా అట్ ద వెరీ వెరీ ఎండ్. ఇప్పుడు మొన్న 2 weeks క్రితం రిలీజ్ అయింది ఇక్కడ ఇండియా లోపల, 1 week పాటు. సో నేను అనుకోలేదు అసలు ఇండియాలో రెస్పాన్స్ ఉంటుంది ఆర్ అసలు ఎవరికైనా తెలుస్తుందా అని నేను అనుకోలేదు. తెలిసినా కూడా ప్రైడ్ ఉంటుందని అనుకున్నా కానీ ఇట్లా ఉంటుందని నేను అనుకోలేదు. బట్ అట్ ద సేమ్ టైం నా ఫ్యామిలీ చాలా ప్రౌడ్ ఉంది. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఒపీనియన్స్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్. లార్జర్ బ్రాడర్ ఆడియన్స్ నేను కంట్రోల్ చేయలేను. సో ఇంకా ఇఫ్ దట్ ఈస్ ద టేక్ అవే, మై యాక్సెంట్ ఇస్ ద టేక్ అవే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఇంకా నేను దానికి నేనేమనగలుగుతా. అంటే యాక్టింగ్ కోర్స్ చేసావా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, యూఎస్ వెళ్ళిపోయిన తర్వాత? ట్రైన్డ్ యాక్టర్. ఇప్పటికీ కూడా నేను వీక్లీ క్లాసెస్లో ఉంటా. అంటే అక్కడ యాక్టింగ్కి ఇదే కల్చర్, క్లాసెస్లో ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి, ఉంటే కాంపిటీషన్ని తట్టుకోగలుగుతావు. ట్రైన్డ్ యాక్టర్ ఉండకపోతే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఆడ. ఎందుకంటే కాంపిటీషన్ ఎంత హై ఉందనంటే అక్కడ. అండ్ అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపోటిజం ఇంత ప్రాబ్లం లేదు. ఎందుకనంటే చాలా మటుకు టాలెంట్ బేస్డ్ కాస్టింగ్ ఉంటుంది అక్కడ. సో టాలెంట్ బేస్డ్ కాస్టింగ్ ఉన్నప్పుడు క్రాఫ్ట్ని హోన్ చేసుకోవాలి, టాలెంట్ని హోన్ చేసుకోవాలి. అదే దట్స్ యువర్ బ్రెడ్ అండ్ బటర్. సో వీక్లీ క్లాసెస్, థియేటర్ ప్లేస్ ఇవన్నీ చేస్తూ ఉండాలి ఇన్ బిట్వీన్ జాబ్స్, ఇన్ బిట్వీన్ మూవీస్, తప్పదు. బట్ ఇట్లా ఏమైనా అనుకున్నావా మేబీ నేను ఇండియన్ సినిమాతో యాజ్ అ లీడ్ యాక్ట్రెస్గా లాంచ్ అవుదామని అలా ఏమైనా అనుకున్నావా? అనుకున్నా, డెఫినెట్గా అనుకున్నా. కానీ ఇప్పుడే నేను 19 హిట్ అయ్యా. సో ఆబ్వియస్లీ ఒక ఏజ్ ఉంటుంది హీరోయిన్గా లాంచ్ అవ్వడానికి. అండ్ సో ఇప్పుడు ఆలోచిస్తున్నా. డెఫినెట్గా నేను చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నా. ఐ థింక్ బిగ్ గర్ల్స్ డోంట్ క్రై వాజ్ మై లైక్ foray into the Indian film industry as an adult. సో బాలీవుడ్లో, తెలుగులో బోత్ ట్రై చేద్దామని నా గోల్. కానీ ఇంకా ఈ ఇండస్ట్రీస్ చాలా వేరే. లైక్ అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే నేను చాలా ఇంటిమిడేటెడ్ ఈ ఇండస్ట్రీస్తో. ఎందుకంటే అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ బేస్డ్ కాస్టింగ్ ఎక్కువ మటుకు కాబట్టి నా చేతిలో ఉంది కంట్రోల్. నేను నా యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకొని నేను బాగా కష్టపడితే నాకు రోల్స్ వస్తాయని అది నేను ఫిక్స్ అయిపోయా. ఇండస్ట్రీ అట్లనే వర్క్ అవుతుంది. కానీ ఇక్కడ చాలా వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆడియన్స్, ఫ్యాన్ బేస్, నెపోటిజం, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి ఎస్పెషలీ నేను సౌత్ ఇండియన్నే కాబట్టి, అండ్ మామూలుగా యాక్ట్రెస్ల దగ్గరికి వచ్చేటప్పటికి నార్త్ ఇండియన్లను ఎక్కువ కాస్ట్ చేస్తారని నా పర్సెప్షన్. సో నేను చాలా నర్వస్ కొన్నా ఇక్కడ ట్రై చేయడానికి. కానీ అఫ్ కోర్స్ ఇది నా మదర్ టంగ్. చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తున్నా. సో నాకు అఫ్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఐ యామ్ అ లిటిల్ నర్వస్ ఇఫ్ ఐమ్ బీయింగ్ వెరీ వెరీ ఆనెస్ట్. బట్ ఇప్పుడు మారింది. నార్త్ ఇండియన్ యాక్టర్స్నే కన్సిడర్ చేయడం అనేది ఇప్పుడు కొంచెం మారుతుంది. డెఫినెట్గా మారుతుంది. చాలా వేరియేషన్స్ ఉండేవి అనమాట. డిఫరెంట్ లెవెల్లో క్రిటిసిజం కూడా ఉండేది. అదంతా మారుతుంది ఇప్పుడు. ఇట్స్ వెరీ కంఫర్టబుల్ ప్రతి అమ్మాయికి, తెలుగు అమ్మాయిలకి కదా, సౌత్ అమ్మాయిలందరికీ కొంచెం కంఫర్టబుల్ గా ఉంది. 100%. ఐ హోప్ నాకు తెలిసి ఇప్పటికీ నీకు కాల్స్ వచ్చి ఉండాలి సౌత్ యాక్టర్స్ డైరెక్టర్స్ దగ్గర నుండి. స్టిల్ ఇంకా రాలేదా? నాట్ బాలీవుడ్ బట్ ఓన్లీ సౌత్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. వస్తున్నాయి. ఇంకొక రిస్క్ ఇక్కడ ఏంటంటే రైట్ రోల్ పిక్ చేయకపోతే
సరే పిక్చర్ చేసింది అది అట్లా మర్చిపోతారు అన్నట్టు ఉండదు, చాలా ఈజీగా ఇక్కడ పిజన్ హోల్ చేసేస్తారు ఒక బాక్స్లో లోపలికి, లైక్ ఫ్లవర్ పాట్ రోల్స్ అని, జస్ట్ ఇట్లా గ్లామర్ రోల్స్ చేయగలుగుతుందని. సో నాకు కూడా చాలా లైక్ కాంటెంప్లేషన్ ఉంది, లైక్ మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్, మంచి రోల్ పిక్ చేసుకోవాలని, మంచి డైరెక్టర్తో పిక్ చేసుకోవాలని, జస్ట్ నాకు హ్యాపీగా ఉన్న రోల్ పిక్ చేసుకోవాలని, జస్ట్ ఏది పడితే అది వచ్చేది తీసుకోవడం, జస్ట్ బిగినింగ్ కాబట్టి ఐ వాంట్ టు బి స్మార్ట్. అండ్ సో టైం తీసుకుంటుంది ఆబ్వియస్లీ అలాంటి డెసిషన్స్. నాకు కూడా ఫస్ట్ టైం, మా మామ్కి కూడా ఫస్ట్ టైం, మా ఇద్దరికి ఫస్ట్ టైం కాబట్టి లైక్ ట్రైంగ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ బీ స్మార్ట్ అబౌట్ ఇట్. బట్ ఉన్నారు లైక్ ఆబ్వియస్లీ నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తున్నాను కాబట్టి ఎంతమంది డైరెక్టర్స్కి ఫ్యాన్ కాదు నేను, లైక్ రాజమౌళి సార్, శేఖర్ కమలా సార్, త్రివిక్రమ్ సార్, సుకుమార్ సార్, చాలా ఇష్టం నాకు. సో డ్రీమ్ ఎప్పుడైనా కలిసావా మరి? ఇండియాకి వచ్చావు, ఎవరినైనా కలవడం జరిగిందా? త్రివిక్రమ్ సార్తో నేను చిన్నగా ఉన్నప్పుడు పనిచేసా, అజ్ఞాతవాసి మీద, పవన్ కళ్యాణ్ సార్ ఉండే. ఎవరిని కలవలేదు ఎందుకంటే లాస్ట్ 2-3 weeks బిగ్ గర్ల్స్ డోంట్ క్రై ప్రమోషన్స్తో బిజీ ఉన్నా. సో బాంబేలో ఉంటే నేను, బట్ సూన్ నేను మీటింగ్ సెట్ చేసుకొని హోప్ఫుల్లీ ఆడిషన్లు ఇవ్వడం మొదలు పెడతా. క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నావు కదా? అవును. ఒకసారి దాని గురించి చెప్తావా? యాక్చువల్గా నా ప్రైమరీ చిన్నగా ఉన్నప్పటి నుంచి డాన్స్. సో డాన్స్ నుంచి యాక్టింగ్లోకి మూవ్ అయిన అనమాట. సో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూచిపూడి, కథక్, బ్యాలే నేర్చుకున్నా. కానీ ఇంకా డాన్స్లో కెరియర్ పర్స్యూ చేయాలంటే సీరియస్గా పేరెంట్స్ ఓపెన్ ఉంటాయి. బట్ నాకేమనిపించిందంటే బ్యాలే ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ పర్స్యూ చేద్దామని అంటే 35-36 ఆ టైంకి రిటైర్మెంట్ అయిపోతుంది. నెక్స్ట్ ట్రాన్సిషన్ అయ్యేది కెరియర్ అని అంటే ఫ్రమ్ అ ప్రొఫెషనల్ డాన్సర్ టు ప్రొఫెషనల్ కొరియోగ్రఫర్ ఆర్ క్రియేటివ్ డైరెక్టర్, ఇట్లుంటుంది మూవ్. నాకు అంతగా ఇంట్రెస్ట్ అంతగా లేకుండే కొరియోగ్రఫరు, క్రియేటివ్ డైరెక్టర్ అట్లా అవ్వాలని డాన్స్ కెపాసిటీలో. సో నెక్స్ట్ లాంగ్ టర్మ్ అని అనుకుంటే డాన్స్ నుంచి థియేటరు, డ్రామా, ప్లేస్ ఇట్లా చేయడం మొదలుపెట్టా స్కూల్లో. చాలా నచ్చింది నాకు. 10 years 9 years ఉన్నప్పుడు డాన్స్ ఇండియా డాన్స్ ఒక కాంపిటీషన్ జరిగేది. సో నేను దాంట్లో కంపీట్ చేశాను. అవునా? ఓకే. బాంబేలో. సో కంపీట్ చేసి సెకండ్ ప్రైజ్ వచ్చింది. అవునా? అవును. I didn't know this. You mean finals దాకా వచ్చిన తర్వాత you got second prize? అవునా? ఓకే. When was this? ఏ ఇయర్ లో? నేను I was 9 years old. సో 17-18 కొంచెం ఎర్లియర్ ఉండేది, 2016-2015 ఆ టైం ఉండేది. బట్ దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పోజర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఎందుకంటే బాంబే వచ్చా, అక్కడ చాలామంది కొరియోగ్రఫర్స్ బాలీవుడ్ సినిమాలకు కూడా కొరియోగ్రఫీ చేసేటోళ్ళు. సో ఫస్ట్ ఎక్స్పోజర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి, కెమెరాస్ ఎట్లా పనిచేస్తాయి, ఈవెన్ దో ఇట్స్ రియాలిటీ షో స్టిల్ చాలా క్యూరేషన్ ఉంటుంది అనమాట ఇన్వాల్వ్డ్. సో ఇట్ వాజ్ మై ఫస్ట్ exposure to that kind of an environment and I fell in love with it. నాకు చాలా నచ్చింది. సో అప్పటి నుంచి అమ్మని ఇంకా కాన్స్టెంట్గా బగ్ చేస్తున్నాను అనమాట, యాక్టింగ్ ట్రై చేద్దాం, ఆడిషన్స్కి ఏజెంట్ ఎత్తుకో. సో అప్పటి నుంచి డాన్స్ నుంచి యాక్టింగ్కి మూవ్ అయ్యా. కానీ ఇప్పటికీ కూడా నేను డాన్స్ చేస్తా. సో మోర్ సో అది ప్యాషన్ అండ్ హాబీ. ఇట్స్ నాట్ మై కెరియర్ బట్ నాకు ఆబ్వియస్లీ చాలా ప్లస్ పాయింట్ కదా యాక్టర్ కి డాన్స్ రావడం. దట్స్ సంథింగ్. అది షుడ్ కూడా కొంతవరకు. సో నైస్. ఓకే, మీన్ గర్ల్స్ దగ్గరికి వద్దాం. మీన్ గర్ల్స్ అనేది నార్మల్గా ఇండియన్ అమ్మాయిలు ఆ కైండ్ ఆఫ్ రోల్ పిక్ చేసుకోవడం అనేది కొంచెం ఆలోచిస్తారు. బికాజ్ ఇట్స్ వెరీ గ్లామరస్కి అదే టాప్ నాచ్ అని చెప్పచ్చు. సో కొంచెం ఆలోచిస్తారు ఎంత కాదన్నా ఇండియన్ ఆరిజిన్స్ ఉన్న వాళ్ళు. ఏంటి నెక్స్ట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఏ కైండ్ ఆఫ్ రోల్స్ రాబోతున్నాయి అని. డిడ్ యూ థింక్ అంటే మీరు కూడా అలాగే, నువ్వు కూడా అలాగే ఆలోచించావా, లేకపోతే ట్రైనింగ్లో అక్కడంతా దట్స్ కామన్ అక్కడ అలా ఆ ఫ్లోలో ఇట్స్ ప్రొఫెషన్ లా తీసుకుని అలా వెళ్ళిపోయావా? నాట్, నేను అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మీన్ గర్ల్స్ చూసా. అది నా లైఫ్లో చాలా ఐకానిక్ ఫిల్మ్. అండ్ ఆబ్వియస్లీ అమెరికాలో పుట్టి పెరిగినా కాబట్టి అమెరికన్ పాప్ కల్చర్లో ఇట్స్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ మూవీ. అండ్ సో అలాంటి సినిమాలో రోల్ ఆఫర్ అవ్వడం నాకు చాలా ఎక్సైటింగ్ ఆపర్చునిటీ. అండ్ ఆ టైంలో మనకేది బెస్ట్, మనకేది ఎంజాయ్మెంట్, మనకేది ఫన్ పొటెన్షియల్ ఉంటుంది అది చూసుకుంటాం. కానీ
ఇంత ఓవర్ సైట్ ఉండదు కదా. సో ఆ టైంకి అండ్ ఇప్పుడు కూడా ఐ డోంట్, in my career up till date, I think that was my coolest movie, and so I think it was the coolest movie I ever did, regardless of what other people think. Naaku atla anipistadi. So yes, adi glamorous role, కానీ కామెడీ ఉంది రోల్ లోపల, యాక్టింగ్ ఉంది రోల్ లోపల, ఒక ఐకానిక్ ఫ్రాంచైజ్, అండ్ ఆ కాస్ట్లో ఉన్న ప్రతి అమ్మాయి నాకు ముందు నుంచి ఫ్రెండ్. సో నా ఫ్రెండ్స్తో పనిచేసే ఆపర్చునిటీ. టీనా ఫే రైటర్, ప్రొడ్యూసర్. అగైన్ చిన్నగున్నప్పటి నుంచి ఆమె చాలా అడ్మైర్ చేస్తాం. మా డాడ్కి కూడా టీనా ఫే అంటే చాలా ఇష్టం, మాకు ఇద్దరికి చాలా ఇష్టం టీనా ఫే అంటే. సో ఇన్ని కలిసి వచ్చినాయి, అలాంటి ఆపర్చునిటీ వచ్చిందని అంటే నేను చాలా గ్రేట్ఫుల్. సో no hesitation at all to do a role like that. Okay. How did that, అసలు ఎలా జరిగింది అసలు మీన్ గర్ల్స్ ఆడిషన్ కానీ కాల్ కానీ ఒక్కసారి ఆ ప్రాసెస్ చెప్తారా? How did it happen? Just one day మెయిల్ ఇన్బాక్స్లో ఆడిషన్ కనిపించింది. మనకి వీక్లీ ఒక 2-3 ఆడిషన్స్ పంపిస్తుంటారు ఏజెంట్స్. సో ఈ ఆడిషన్ కనిపించింది. ఇది మ్యూజికల్ కాబట్టి ఈ ఆడిషన్ లోపల పాడాలని మ్యాండేట్ చేసిండ్రు. సో ఒక సాంగ్ ఉంది సినిమాలో, అది పాడిపించిండ్రు ఆడిషన్లో. నేను నా హెడ్లో నేను ఎక్స్క్లూజివ్లీ షవర్లో పాడతా అంతే. బాత్రూమ్ బయట నేను పాడను, పబ్లిక్లో పాడను నేను. సో ఇంకా నేను చాలా నర్వస్ ఉండింటి ఆడిషన్కి పాడడానికి. ఇమ్మీడియట్లీ ఇన్ మై హెడ్ వాజ్ లైక్, ఇది రాదు, మనం పంపిస్తాం ఆడిషన్, ఇంకా మనకు కాల్ బ్యాక్ ఏమీ రాదు. పాడడం మొదలు పెట్టగానే వాడు కంప్యూటర్ మూసేసి నెక్స్ట్ అని అనిస్తుందని అనుకున్నా. 3 months నేను ఇన్లే. అది చాలా అన్లైక్లీ అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. రోల్ అసలు వస్తుంది అని ఒక ప్రాబబిలిటీ ఉంటే కూడా నెక్స్ట్ 2-3 weeksలో ఒక కాల్ బ్యాక్ అయితే వస్తుంది, ఆర్ ఒక ఫోన్ వస్తుంది. అసలు ఏమీ రాలేదు 3 months. ఒక కాల్ లేదు, ఒక సౌండ్ లేదు, ఒక కాల్ బ్యాక్ లేదు. సో ఇంకా 1 month లేటర్కే నేను మర్చిపోయినా ఆ రోల్ గురించి. నేను టారో మీద ఉన్నప్పుడు, సర్బియాలో ఫిల్మ్ అయ్యేటప్పుడు, బిగ్ గర్ల్స్ డోంట్ క్రై నెగోషియేషన్స్ ఆ డేట్ సెట్ అవుతున్నప్పుడు అప్పుడు కూడా ఈ ఆఫర్ వచ్చింది, మీన్ గర్ల్స్ ఆఫర్. ఓ ఆ టైంలో వచ్చిందా? ఓకే, నేనేమనుకుంటున్నా మీన్ గర్ల్స్ ఫస్ట్ షూట్ అయిపోయి తర్వాత టారో ఇదే అనుకుంటున్నా. లేదు. సో అప్పుడు ఆఫర్ వచ్చి వాళ్ళు చాలా స్పీడ్గా రిలీజ్ చేసేసిండు సినిమా. సో టైం మధ్యన ఎక్కువ ఏం లేకుండే, విచ్ ఇస్ వై అందరు అనుకుంటారు అది ఫస్ట్ ఫిల్మ్ అయిందని. కానీ వాళ్ళు కాల్ చేసి డైరెక్ట్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాం, ఇస్ షీ ఇంట్రెస్టెడ్ అని అన్నారు. సో చాలా అన్లైక్లీ అక్కడ ఇండస్ట్రీకి. ఎందుకంటే మామూలుగా కాల్ బ్యాక్, కెమిస్ట్రీ రీడ్, ప్రొడ్యూసర్ సెషన్ ఇట్లా జరుగుతుంది. బట్ వాళ్ళు డైరెక్ట్ ఆఫర్ ఇచ్చిండ్రు. అసలు నేను ఒక్క టీమ్ మెంబర్తో మాట్లాడలే, డైరెక్టర్తో మాట్లాడలే, కాస్టింగ్ డైరెక్టర్తో మాట్లాడలే, ప్రొడ్యూసర్తో మాట్లాడలే. సో అంటిల్ ద డే నేను సెట్కి షో అప్ అయ్యి, రిహర్సల్స్కి షో అప్ అయ్యి, టీనా ఫే నీ పక్క ఆఫీస్లోనే ఉందని అన్నప్పుడు అప్పుడు సెట్ ఇన్ అయింది, ఓ ఇది నిజంగా జరుగుతుంది, ఇది నిజంగా ప్రాజెక్ట్ జరుగుతుందని. బట్ సో డైరెక్ట్ బిగ్ గర్ల్స్ డోంట్ క్రై ఊటీలో జరిగింది ఫిల్మింగ్. అండ్ దెన్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద స్కెడ్యూల్ బాంబేలో జరిగింది. బాంబే నుంచి డైరెక్ట్ న్యూయార్క్ ఫ్లైట్. అక్కడ ల్యాండ్ అవగానే నెక్స్ట్ డే రిహర్సల్స్ మొదలు పెట్టారు మీన్ గర్ల్స్కి. అంటే నీకు ఇవంతా ఇంట్రెస్ట్ ఉంది, నీకు ఇవంతా కానీ బట్ హెక్టిక్గా అనిపించలేదా? వెంటనే యూ వాంటెడ్ ఆల్ దీస్, బట్ వెంటనే జరుగుతున్నాయి కదా. Did you get the chance to enjoy a process? Yeah, 100%. నాకు చాలా ఇష్టం. I like working. I love working. నాకు వర్క్ లేకపోతే అయితే నేను చాలా యాంగ్షియస్ అయిపోయి చాలా నర్వస్ అయిపోతుంటా. మా మామ్ చాలా కాల్స్ వింటాను. నేను న్యూయార్క్లో ఉంటే నాకు ఒక డే వర్క్ లేకపోతే నాకు యాంగ్జైటీ వస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్, నాకు జాబ్ లేదు, నేను సెట్ మీదకి వెళ్ళాలి, నాకు అవ్వట్లేదు ఇంకా. సో నాకు చాలా ఇష్టం వర్కింగ్ కాన్స్టెంట్లీ. అండ్ దిస్ ఇస్ ద ఏజ్ నా ఒపీనియన్ లోపల. ఇప్పుడు ఎనర్జీ ఉంది, ఇప్పుడు హంగర్ ఉంది, ఇప్పుడు డ్రైవ్ ఉంది. సో ఇప్పుడు కాకపోతే ఇంకా 50s, 60s అప్పుడు రిలాక్స్ అవ్వాలి, కానీ ఇప్పుడు అవసరం లేదు. అండ్ when you do what you love, it doesn't really feel like work. Like I go to set every day, నా ఫ్రెండ్స్ ఉంటారు సెట్ మీద, నాకు ఇష్టమయ్యే పని చేస్తున్నా. సో అది ఇంకా వర్క్ లాగా ఫీల్ అవ్వదు అట్ ఆల్. మెయిన్ గర్ల్స్ లో యాక్టింగ్ వైజ్ గానీ, కాస్ట్యూమ్స్ వైజ్ గానీ, వెరీ కంఫర్టబుల్? యా ఐ థింక్ ఆ రోల్కి అవి మ్యాండేట్ అయినాయి. ఐ ఇన్ అ సెన్స్ అన్నెసెసరీ క్యారెక్టర్ సెక్షువలైజేషన్ నేను నా హెడ్లో ఐ డిస్కరేజ్ ఇట్. ఐ థింక్ దట్ ఇఫ్ ఇట్స్ నాట్ నెసెసరీ నేను అంత సపోర్టివ్ని కాదు. దట్ బీయింగ్ సెడ్, మీన్ గర్ల్స్ లోపల her character is supposed to be this like peak glamour character, and high school lopala idi chala common theme that
ఒక అమ్మాయి చాలా అందంగా ఉండి ఇట్లుంటే షీఈ్ ప్రాబబ్లీ గోయింగ్ టు బీ స్టూపిడ్. అండ్ సో ఈ క్యారెక్టర్ ట్రోప్ ప్లే చేయాలని అంటే ఫుల్ కమిట్మెంట్తోని దట్ వాజ్ వాట్ వాజ్ నెసెసరీ. అండ్ ఐ థింక్ దట్ if you cannot commit to the character wholly, then you should not do it at all. Exactly. And so character ni half-ass చేయడంలో పాయింట్ ఏం లేదు, రైట్? ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే గోల్. అండ్ సో నా ఒపీనియన్ లోపల దట్ వాజ్ మై ఫుల్ కమిట్మెంట్ టు ద క్యారెక్టర్ అండ్ ఐ వాజ్ హ్యాపీ విత్ ఇట్. అమ్మ నుండి అండ్ ఫాదర్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉంది వెన్ అంటే ఇది ఫైనలైజ్ అయింది, ఆ రోల్ చేయబోతున్నారు అన్నప్పుడు? మై మామ్ యాక్చువల్లీ రియలీ ఫాట్ ఫర్ మీ టు బీ ఏబుల్ టు డూ దట్ ఫిల్మ్, ఎందుకంటే నాకు చాలా ఇష్టం అని. సో ఆమెకి ఆబ్వియస్లీ కల్చరల్ ఇన్హిబిషన్స్ ఉన్నా నా ఇంట్రెస్ట్ ప్రయారిటీ తీసుకుంది. అండ్ సో నాకు చాలా ఇష్టం ఈ సినిమా. మీన్ గర్ల్స్ అనే సినిమా నేను పుట్టి పెరిగిన ఆ సినిమాతోని నాకు ఈ రోల్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి షీ ఫాట్ ఫర్ మీ టు గెట్ దట్ పార్ట్. ఎందుకనంటే ఆ టైంలో అమెజాన్తో డేట్స్ బిగ్ గర్ల్స్ డోంట్ క్రైకి కాన్ఫ్లిక్ట్ అవుతుంది అనమాట. మీన్ గర్ల్స్ రిహర్సల్స్ డేట్, అమెజాన్ డేట్స్. సో ఆమె ఇంకా ప్రొడ్యూసర్ ఇంటి ముందర నిల్చొని అమెజాన్ ప్రొడ్యూసర్ మీరు సంతకం పెడతారా లేదా ఆమె కాంట్రాక్ట్ మీద, ఆమె వెళ్తుంది ఇంకా 1 week 2 weeksలో వెళ్ళిపోతుంది. ఆమెకి రిహర్సల్స్ ఉన్నాయి, మీరు ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే ఆమె వెళ్ళిపోతుంది. ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది ఈ సినిమా, మీరు సంతకం పెడతారా లేదా అని. 3 AM 2 AM వాళ్ళు స్ట్రిక్ట్ ఉండేనా అమెజాన్ వాళ్ళు? ఇంకా స్టూడియోస్ కాబట్టి వాళ్ళు స్ట్రిక్ట్ ఉంటారు. దే వాంట్ టు కీప్ ఆల్ దేర్ they want to keep actor to themselves. మూవీ అయ్యే వరకు అంతే సెటిల్ అవ్వడానికి, విచ్ ఇస్ మేక్స్ సెన్స్. కానీ ఇక మా మామ్ నాకు ఫైట్ చేస్తుంది కదా. సో ఆమె వాళ్ళ ఇంటి ముందర 2 AM 3 AM వరకు అట్లా నిల్చొని పేపర్ మీద సంతకం తెచ్చుకుంటే అప్పుడు వాళ్ళు వెళ్ళి నిల్చారు. అమేజింగ్. 2 AM 3 AM వరకు అక్కడ నిల్చున్నారా? దట్స్ వెరీ నైస్. ఎలా అమ్మ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్, నువ్వు ఏదైతే డ్రీమ్ అనుకున్నావు ఇవి ప్రాజెక్ట్స్ అని, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అంటే నువ్వు మేనిఫెస్ట్ చేసినట్టే ఆల్మోస్ట్ ఇవన్నీ అన్నీ అవుతున్నప్పుడు హౌ ఇస్ షీ ఫీలింగ్? I hope she feels happy and I think she feels happy. ఇండియన్ పేరెంట్స్ మీకు తెలుసు కదా, ఇంకా వోకలైజ్ చేయడం అంత పెద్ద గేమ్ ఉండదు. కానీ షీస్ హియర్ ఆల్ ద టైమ్ అండ్ ఇప్పటికీ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. అడ్వైస్ ఏమైనా కావాలనంటే ఇప్పటికీ కూడా ఆమె దగ్గరికి వెళ్తా. బట్ ఇక్కడ ఇండియన్స్ సౌత్ అండ్ బాలీవుడ్ ఇదంతా తీసుకుంటే ఒక పిఆర్ ఉంటారు, మేబీ బాలీవుడ్లో ఆ ఏజెంట్ అదంతా నడుస్తుంది ఆ టైప్ ఆఫ్. ఇక్కడ ఇంకా ఏంటి అంటే జస్ట్ ఒక పిఆర్ ఆర్ మేనేజర్ ఉంటారు, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మరి ఆఫర్లు ఎలా వస్తాయి అంటే ఓన్లీ పరిచయం ఉన్న వాళ్ళతోనో లేకపోతే ఇప్పుడు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూసి అలా జరుగుతున్నాయి. బట్ అక్కడ యుఎస్లో హాలీవుడ్లో ఇందాక మీరు చెప్పినట్టు ఏజెంట్స్ అది ఎలా వర్కౌట్ అవుతుంది ఒకసారి చెప్పు. హౌ డూ యూ గెట్ ఆఫర్స్ దేర్? ఆఫర్స్ అయితే రావు, ఆడిషన్లు వస్తాయి. డైరెక్ట్ ఆఫర్ రావడము టాప్ 10 యాక్టర్స్కి అట్లా వస్తాయి. ఇఫ్ యూఆర్ ఎనీబడి ఎల్స్ యూ హ్యావ్ టు ఆడిషన్ గ్రౌండ్స్ అప్ ఫర్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ప్రాజెక్ట్. మీరు ఎస్టాబ్లిష్డ్ అయినా you have to tape, you have to audition for that. So that's the major difference. Indian film industry or Telugu film industry and American film industry ki endukanante akkada actor work enta character driven enta performance driven untadani ante you cannot just take ki vallu ee roles lo chesina aa roles lo chesina dintlo cast cheseseyochu ani cheyalem. ee performance vallu cheyagalugutaran prove cheyali ఆడిషన్ ప్రాసెస్తోని. ఎందుకంటే ప్రతి రోల్ డిఫరెంట్ ఉండి ప్రతి రోల్ క్యారెక్టర్ డ్రివెన్ ఉంటుంది అండ్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా హెవీగా ఉంటుంది అనమాట. సో ఏజెంట్ ఉంటారు, టిపికల్గా యాక్టర్కి ఏజెంట్ ఉంటారు, మేనేజర్ ఉంటారు. సో మేనేజర్ డే టు డే లాజిస్టిక్స్ అవన్నీ చూసుకుంటారు, డే టు డే రిలేషన్షిప్స్. ఏజెంట్ వాళ్ళని ఆడిషన్స్కి రోల్స్కి సబ్మిట్ చేస్తారు. ఇంకా అంతే వాళ్ళ జాబ్ టు గెట్ యువర్ ఫుట్ ఇన్ ద రూమ్. ఇంకా రూమ్లోకి వెళ్ళినాక మీరు ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు మీ టాలెంట్, అది యాక్టర్ డిపెండెంట్. సో దట్ ఈస్ వాట్ విల్ గెట్ యూ ద రోల్. బట్ ఆడిషన్స్ అంటే ఇక్కడ కాల్స్ ఉన్నట్టు అక్కడ కూడా ఆడిషన్ కాల్స్ ఉంటాయి, అలా త్రూ ఏజెంట్స్ ద్వారా రెఫరెన్స్ ఏజెంట్స్ ద్వారా వస్తాయి. సో ఏజెంట్ ఒక ఏజెంట్కి ఒక 20 యాక్టర్స్ ఇట్లా రిప్రజెంట్ చేస్తారనుకోండి, వాళ్ళకి కాస్టింగ్ డైరెక్టర్కి ఒక కనెక్షన్ ఏదో ఉంటుంది. కాస్టింగ్ డైరెక్టర్ అంటారు ఈ రోల్స్ ఇప్పుడు ఉన్నాయి, ఏజెంట్ అంటారు ఓకే మా దగ్గర ఈ క్లయింట్లు ఉన్నారు మీ రోల్కి ఫిట్ అయ్యే బాపతి మీరు ఎవరినైనా ఆడిషన్ చేయదలుచుకున్నారా.
కాస్టింగ్ డైరెక్టర్ అంటారు యా ఈమె నుంచి ఆడిషన్ ఒకటి సబ్మిట్ చేసుకోండి. సో ఆడిషన్ నేను సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేసినాక ఇంకా వాళ్ళకి నచ్చిందా, వాళ్ళు కాల్ బ్యాక్కి తీసుకుంటారా, ప్రొడ్యూసర్ సెషన్కి తీసుకుంటారా, కెమిస్ట్రీ అని ఒకటి ఉంటుంది, వేరే యాక్టర్తో కెమిస్ట్రీ చూసుకోవడము. పెద్ద నెట్వర్క్ షో అయితే నెట్వర్క్ రీడ్ అని ఒకటి ఉంటుంది. సో మొత్తం ఆ స్టూడియో ఎగ్జిక్యూటివ్స్ అందరు వచ్చి చూస్తారు ఆడిషన్ని. సో చాలా స్టేజెస్ ఉంటాయి. ఇంకా ఆ స్టేజెస్ యాక్టర్ టేక్ కేర్ చేసేసుకోవాలి. ఇంకా అది ఏజెంట్కి పెద్దగా అంత సంబంధం ఏమి ఉండదు. అండ్ కమింగ్ టు రెమ్యూనరేషన్ పార్ట్, ఇక్కడ మేనేజర్లు నెగోషియేట్ చేస్తారు బిట్వీన్ యాక్టర్ అండ్, లేదా యాక్టర్ తరపున మేనేజర్ నెగోషియేట్ చేస్తారు ప్రొడ్యూసర్తో ఆర్ ప్రొడక్షన్ హౌస్తో. అక్కడ ఎలా ఉంటుంది, క్యారెక్టర్ని బట్టి ఈ క్యారెక్టర్ ఎవరు సెలెక్ట్ అయినా ఇంతే రెమ్యూనరేషన్ అని ఉంటుందా, లేకపోతే డిపెండింగ్ ఆన్ ద యాక్టర్ ఎంత కోట్ చేస్తే అలా హౌ దట్ హోల్ ప్రాసెస్ వర్క్స్ దేర్? నేను అంత పెద్ద యాక్టర్ని కాదు. సో నా రేంజ్లో జరిగేది ఏంటంటే ఇట్స్ సిమిలర్ టు బాలీవుడ్. యువర్ లాయర్ నెగోషియేట్స్ ఆన్ యువర్ బిహాఫ్. సో దే జస్ట్ పుష్. ఇంకా స్టార్టింగ్ వాళ్ళు ఒక ప్లేస్లో స్టార్ట్ చేస్తారు, ఇది దిస్ ఇస్ వాట్ వీఆర్ ఆఫరింగ్ అని. ఇట్స్ అప్ టు యువర్ లాయర్ అండ్ హౌ గుడ్ యువర్ లాయర్ ఇస్, ఆఫ్ హౌ మచ్ దే కెన్ రేజ్ దట్ ఆఫ్. మేనేజరే కదా అక్కడ, లాయర్ సెపరేట్, అటర్నీ, ప్రాపర్ లాయర్. సో ఎంటర్టైన్మెంట్ లా అని ఒక బిజినెస్ ఉంటుంది అక్కడ, ఒక సెక్టార్ ఆఫ్ లా. సో ప్రతి టిపికల్గా వర్కింగ్ యాక్టర్కి ఒక లాయర్ ఉంటారు. ఇన్ అడిషన్ టు దేర్ మేనేజర్ అండ్ ఏజెంట్ ఒక లాయర్ కూడా ఉంటారు. It takes care of everything. Law, yeah, contract related, they take care of it. ఈ మనీ నెగోషియేషన్స్ కూడా వాళ్ళే చేస్తారు. ఓకే. అండ్ నేను అంతకుముందు ఇంకొక యాక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పారు, ఈ క్యారెక్టర్కి పర్టికులర్ ఇంత అనుకుంటాము అదే ఉంటుంది. అండ్ తర్వాత కూడా లేటర్ ఆన్ స్టేజెస్లో కూడా ఈ పార్ట్కి ఆ మూవీకి ఎంతైతే రెమ్యునరేషన్ ఆడియన్స్ నుండి వస్తూ ఉంటుందో మనీ, దాంట్లో ఇంత పర్సంటేజ్ ఆ యాక్టర్కి వెళ్తూనే ఉంటుంది లైఫ్ లాంగ్ అని. అది రాయల్టీస్ అని అంటారు అనమాట. సో రాయల్టీ సిస్టమ్ అమెరికాలో ఉంది. ఇప్పుడే మేము ఐ డోంట్ నో ఇఫ్ యూర్ ఫెమిలియర్, యాక్టర్ స్ట్రైక్ అని ఇప్పుడే జరిగింది హాలీవుడ్ లోపల లాస్ట్ ఇయర్. సో ఆల్ యాక్టర్స్ వెంట్ ఆన్ స్ట్రైక్ ఇన్ హాలీవుడ్. సో హాలీవుడ్ వాజ్ ఆన్ పాజ్ ఫర్ అరౌండ్ లైక్ అ ఫ్యూ మంత్స్. ఇట్ వాజ్ అ వెరీ వెరీ బిగ్ డీల్. ఇట్ వాజ్ అ బిగ్గెస్ట్ స్ట్రైక్ ఇన్ మేబీ 60 years. సో actors under, they're part of a union in Hollywood. 80-90% of all actors, they're working actors. And so our union entirety, SAG ane union, went on strike. And so our strike, basically one of the big things that they were negotiating was for better royalties. So if ఈ percentage of a movie project generate చేసే revenue కి ఆ percentage better చేయడము, అండ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ క్లాజెస్ కూడా ఇంప్రూవ్ చేయడానికి పర్పస్ ఉండే అనమాట ఈ స్ట్రైక్. సో ద స్ట్రైక్ వెరీ రీసెంట్లీ ఎండెడ్, బట్ ఇట్ వాజ్ అ మ్యాసివ్ డీల్ ఫర్ హాలీవుడ్. అ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వెంట్ ఆన్ ద బ్యాక్ బర్నర్. చాలా పెద్ద డీల్ ఉండే. ఓకే. సో ఇప్పుడు మీట్ గోల్స్కి నీకు కూడా అప్లై అవుతుందా రాయల్టీ? ఎస్ ఎస్. ఓకే. డౌన్ ద లైన్ అంటే దాని నుంచి వచ్చే రెవెన్యూ నుండి నీకు ఇంత పర్సంటేజ్ అని వస్తూ ఉంటుంది. ఎస్, అది ప్రతి యాక్టర్కి నెగోషియేట్ అయి ఉంటుంది. ఈవెన్ ఇఫ్ సంబడి హాస్ వన్ లైన్ ఇన్ అ షో ఆర్ అ మూవీ, దే గెట్ సమ్ రాయల్టీ, ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ ఫ్యూ సెంట్స్. ఒక రాయల్టీ అయితే ఇయర్లీ వస్తుందా, అది ఎలాగా? డిపెండెంట్, ప్రాజెక్ట్ డిపెండెంట్. ఓకే. యా. ఓకే, దట్స్ నైస్. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు తెలుగులో ఎవరితో వర్క్ చేయాలని నీ డ్రీమ్ డైరెక్టర్ ఎవరు, నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే కొంచెం ఇబ్బంది ఏమో, బట్ ప్లీజ్ ఇఫ్ యూ వాంట్ టు టెల్. అల్లు అర్జున్. చిన్నగా ఉన్నప్పటి నుంచి అల్లు అర్జున్ చాలా ఇష్టం. అల్లు అర్జున్ ఎస్పెషల్లీ డాన్సర్ కాబట్టి, డాన్స్ అయితే ఆన్ అనదర్ లెవెల్ కాబట్టి నాకు అల్లు అర్జున్ సార్ అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు నేను సైడ్ బై సైడ్ పనిచేసేది ఇంకా ఐ విల్ లీవ్ దట్ అప్ టు ద ఇండస్ట్రీ అండ్ ద డైరెక్టర్ అండ్ ద కాస్టింగ్ డైరెక్టర్. ఇప్పుడు ఎస్పెషలీ ఇప్పుడు చాలా న్యూ టాలెంట్ కూడా వస్తుంది కాబట్టి యూ కెన్ నెవర్ టెల్ ఎవరు మంచి పేరింగ్ ఉంటారు, ఎవరు బెస్ట్ ఉంటారు. బట్ ఐ థింక్ లెట్స్ సీ. బట్ హౌ ఇక్కడ ఆపర్చునిటీస్, నువ్వు అక్కడ ఉంటావు కాబట్టి ఇక్కడ ఎవరైనా ఉన్నారా నీ తరపున చూసుకోవడానికి ఆర్ ఆఫర్స్ని మాట్లాడడానికి లేదా నీ ప్రొఫైల్ పుష్ చేయడానికి? నేనే ఇక్కడ ఉంటా. సో నేను హైదరాబాద్లో, మా పేరెంట్స్ ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో. సో నేనే చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ వెళ్తుంటా. సో నేనే ఉంటా ఇక్కడ. సో దే కెన్ అప్రోచ్ యు డైరెక్ట్లీ? 100%. ఓకే. సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానా ఆర్ your mom is there? Social media handles, ఇక్కడ మేనేజర్. యా. That's nice. Nice, Avantika. Great talking to you. Great talking to you too. Thank you. ఇన్ని సంవత్సరాల తర్వాత. అసలు చూస్తున్న వాళ్ళందరికీ ఇప్పటికే ఒక ఆస్ట్రక్ అయి ఉంటారు, ఏంటి అమ్మ ఇంత తెలుగులో ఇంత చక్కగా మాట్లాడుతుందని.
అందరూ చైల్డ్ యాక్టర్ అనేది చైల్డ్హుడ్లో చేసిన సినిమాలన్నీ ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటారో వెనక్కి వెళ్ళి చూస్తారేమో. దట్స్ ఇప్పుడే నువ్వు బిగిన్ చేసావు కాబట్టి దట్స్ అ గ్రేట్ జర్నీ. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఒక తెలుగు అమ్మాయి ఇలా అన్ని మూవీస్ అన్ని ఫీల్డ్స్లో అన్ని ఇండస్ట్రీలో వర్క్ చేస్తుందంటే ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. నాకు తెలిసి ప్రతి అమ్మాయి తెలుగు అమ్మాయి అలాగే ఫీల్ అవుతుంటుంది, యాజ్ వెల్ ఇండస్ట్రీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు అలాగే ఫీల్ అవుతుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నీతో మాట్లాడుతున్నంత సేపు ఐ ఫెల్ ఏమో ఇది కరెక్టా కదా తెలియదు కానీ 11 ఉంది కదా స్ట్రేంజర్ థింగ్స్ లో, ఐ డోంట్ నో హర్ నేమ్, యాక్చువల్ నేమ్ మిల్లీ బాబీ బ్రౌన్. నీతో మాట్లాడుతున్న సేపు నాకు తను గుర్తొస్తుంది. షీఈ్ ఆల్సో ఏంటంటే చైల్డ్హుడ్ యాక్టర్ గా వచ్చి ఇప్పుడు షీఈ్ డూయింగ్ వెరీ వెల్ కదా. నువ్వు కూడా have to go there. That's nice talking to you. Nice talking to you. Thank you. Hi, na pera Avantika. You're watching iDream Media. Please subscribe.